ఈరోజు ఖగోళ విజ్ఞానంలో మనం భూమి మీద ఎంత లైఫ్ ఉంది అని చెప్పి తెలుసుకుందాం. మనందరికీ తెలుసు, సూర్య కుటుంబంలో 8 గ్రహాలు, 200 చంద్రుళ్ళు, ఇవి కాక మిగతావన్నీ కూడా ఉన్నాయి. కానీ మనకి ప్రాణం ఉన్నది మన ఒక్క భూమి మాత్రమే, ఇంకెక్కడ ప్రాణం లేదు. సూర్యుని నుంచి మొదటి 4 గ్రహాలు చూస్తే వాటిల్లో బుధగ్రహం, శుక్రగ్రహం, మనం నివసించే భూమి, మన తర్వాత మార్స్, అంగారకుడు, ఇవి రాకీ. దీని తర్వాత ఉన్న జూపిటర్, సాటర్న్, అవి గ్యాస్ జైంట్స్ అంటారు, అంటే విపరీతం గ్యాస్తోనే ఉన్నాయి. దాని తర్వాత ఉన్న యురేనస్, నెప్ట్యూన్, అవి ఐసీ అంటారు, అంటే ఆ గ్యాస్ను కూడా ఐస్ రూపంలో గడ్డకట్టేసింది. దాంత 200 చంద్రుల్లో కూడా ఎక్కడా మనకి లైఫ్ అన్నది కనిపించదు. లైఫ్ కేవలం మన భూమి మీద మాత్రమే ఉంది, ప్లానెట్ ఎర్త్. అందుకనే దీన్ని లివింగ్ ప్లానెట్ అంటారు. దీనికి కారణం ఏంటి అంటే ముఖ్యంగా సూర్యుడి నుంచి 9,30,00,000 మైళ్ళ దూరంలో మన భూమి ఉంది. అది సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉందన్నమాట. దీంతో పాటు వేడి వెలుతురు వస్తున్నాయి కాబట్టి ఆ వేడి వెలుతురుతో పాటు గాలి, నీరు, నేల ఉన్నాయి. గాలి, నీరు, నేల ఇవన్నీ ఉండేసరికల్లా లైఫ్ సపోర్టింగ్ కింద వచ్చింది. అది లైఫ్ ఉద్భవించింది, జనరేట్ అయింది. ఇందులో మనం చూసినట్లయితే 1/3 ఏమో భూమి ఉంది, 2/3 మనకి నీళ్లు ఉన్నాయి, సముద్రాలు. పారే నీరు ముఖ్యంగా ఉంది. పారే నీరు ఎక్కడ లేదు. ఇతర గ్రహాల్లో మన శాస్త్రజ్ఞులు వాటర్ H2O కింద కనుక్కుంటున్నారు కానీ వాటర్ ఉందని, కానీ పారే నీరు అన్నది ఎక్కడా లేదు. అందుకని నీరే లైఫ్కి ప్రధానం. వాటర్ ఎలిగ్జస్ లైఫ్ అంటారు, అంటే ప్రాణం బతకాలి, ఉండాలి అని అంటే వాటర్ కావాలి. అలాగే భూమికి ఉన్న గ్రావిటేషన్ ఫోర్స్ వలన ఇవన్నీ లైఫ్ సపోర్టింగ్ వాటర్ కానీ లేకపోతే ఎయిర్లు కానీ వాతావరణాన్నంతటిని మనకి ఆకర్షించి ఉంచుకుంది గ్రావిటీ వలన. లేకపోతే అవన్నీ బయట ఎగిరిపోయేవి. ఇతర గ్రహాల్లో అన్నీ ఎగిరిపోయినాయి. మార్స్ మనకి చూడడానికి మనకి లైఫ్ సపోర్టింగ్ ఉంటుందేమో అనుకుని చూస్తే గ్రావిటీ చాలా తక్కువ, అందుకని అన్నీ బయటికి వెళ్ళిపోయినాయి అన్నమాట. అందుకని గ్రావిటీ మీద కూడా చాలా ఆధారపడింది. అంతేకాకుండా మన భూమి 23.5 డిగ్రీలు వంగి ఉండబట్టి సూర్యుడు చుట్టూ తిరుగుతుంటే సీజన్స్, ఋతువులు ఏర్పడుతున్నాయి. శీతాకాలం, ఎండాకాలం, వానాకాలం. లైఫ్ సైకిల్ మనకి జరుగుతుందన్నమాట. లైఫ్ సైకిల్ జరిగేసరికి అందరూ వర్షాలు తిరిగి వస్తున్నాయి, ఎండలు తిరిగి వస్తున్నాయి. ఇలా ఎప్పుడైతే దీనిలో మార్పులు వచ్చినాయో, సీజనల్గా చేంజెస్, లైఫ్ సపోర్టింగ్ అనేది లైఫ్ సైకిల్ జరుగుతుంది. అందుచేత మనం ఇలా ఆలోచించినట్లయితే ఎంత పర్సంటేజ్ ఆఫ్ లైఫ్ మన భూమి మీద ఉంది అని చూసినట్లయితే మన మానవులం, మనం మిగతా లైఫ్తో పోలిసి చూస్తే 0.01% ఉన్నాం. అంటే 760 కోట్ల జనాభా మిగతా దాంతో చూసినట్లయితే చాలా తక్కువ. మనం 7,500 రెట్లు మనకంటే మించి లైఫ్ ఉంది. అంటే మనం 7,500వ వంతు భాగమే మన లైఫ్ ఉంది. కానీ ప్రజెంట్గా మనం మిగతా లైఫ్నంతటిని మానవులు కంట్రోల్లో పెట్టుకుంటున్నారు, శాసిస్తున్నారు. అందుకనే లైఫ్కి భూమి మీద థ్రెట్ వచ్చింది. మన దాని వరకు చూస్తే 83% మనకి మ్యామల్స్ ఉన్నాయి, అంటే పాలిచ్చే జంతువులు, వాటిల్లాగా అన్నమాట. దాని తర్వాత వెజిటేషన్, ప్లాంట్స్ కూడా చాలా భాగం అన్నమాట. జనరల్గా మనం చూసినప్పుడు
బ్యాక్టీరియా ఏమో 13% ఉంది. దాంతో ప్లాంట్స్ 83%, 82% ఉన్నాయి. ఇది కాక ఫంగై నుంచి ఫిష్ యానిమల్స్ దాకా చూస్తే అవి 5% ఉన్నాయి. దాంతో బయోమాస్ 1% ఉంది. దాంతో చాలా వరకు లైఫ్ ల్యాండ్ మీదే ఉంది. 8% లైఫ్ అంతా ఏంటంటే డీప్ బిలో ది సర్ఫేస్. 8% వరకు డీప్ బిలో ది సర్ఫేస్ లైఫ్ ఉందన్నమాట. అలాగని లైఫ్లో భూమి మీద చూస్తే 86% ల్యాండ్ మీద ఉంది, 1% ఓషన్ మీలో ఉంది, 13% డీప్ సర్ఫేస్ కింద ఉందన్నమాట. 86% మన ల్యాండ్, మన భూమి, 1/3 ఆఫ్ ద ల్యాండ్ మన భూమి, 2/3 దానిలో 1% దాని మీద ఉందన్నమాట. అలాగా ఈ మధ్య అంతా జనరల్గా చూస్తుంటే మనం డొమెస్టికేట్ చేసుకుంటున్నాం. ఆదిమ మానవులు వ్యవసాయాన్ని అభివృద్ధి చేశారు. అంతేకాక జంతువుల్ని పెంచుకుని వాటిని డొమెస్టికేట్ యానిమల్స్ చేసి పెంచుకుని చేస్తున్నారు. ఆ రకంగా చూసినప్పుడు ఈ చికెన్ బోన్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇట్లా సర్వే చేస్తూ ఉంటే, ఎస్కవేట్ చేస్తూ ఉంటే చాలా చోట్ల భూమి మీద మనకి చికెన్ బోన్స్ అంటే బర్డ్స్వి వాటివి అన్నీ అన్నమాట. అందుకని ఈ పౌల్ట్రీ బిజినెస్ 70% ఉంది. మనం చూసినట్లయితే న్యాచురల్ లైఫ్ కంటే 13.5 రెట్లు ఎక్కువ మనం ఈ చికెన్ ఇండస్ట్రీని పెట్టాం. న్యాచురల్గా ఉండే దానికంటే కూడా ఎక్కువ మనం ఇది. అందుకని పౌల్ట్రీ బిజినెస్ 70% ఉంది. దాని తర్వాత వీటిలో అందుకనే చికెన్ బోన్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి అని అంటున్నారన్నమాట. ఇంకా ఇతర జంతువులు, వైల్డ్ అంటే మనం ఇతర జంతువులు అంటాం, 30% ఉన్నాయి లైఫ్లో. మ్యామల్స్ అంటే మన పాలిచ్చేవి యానిమల్స్ అన్నీ మనం చూస్తే 60% ఉన్నాయి. 60% మ్యామల్స్ ఉన్నాయి. పిగ్స్ 30% ఉన్నాయి. పిగ్గులు 30% ఉన్నాయి. దాంతో వైల్డ్ యానిమల్స్ అంటే అడవుల్లో మనం అడవి జంతువులు ఇలాంటివి అంటాం, అవి 4% ఉన్నాయన్నమాట. దాంతో చేపలు 15% ఉన్నాయి. ఇది కాక మొక్కలు అంటే చిన్న చిన్న పూల మొక్కలు లేకపోతే ఇవి అవి అంటాం కదా, 50% ఉన్నాయి. అది ఇవి మొత్తం లైఫ్. మన భూమి మీద ఎంత శాతం లైఫ్ ఉందంటే తెలుస్తుంది. అందుకని సాధారణంగా 86% ఉన్న భూమి మీద 0.01% మాత్రమే మానవుడు. 760 కోట్ల మంది మాత్రమే ఉన్నారు. 7500 రెట్లు మనకంటే ఎక్కువ అదర్ లైఫ్ ఉందన్నమాట. ఇతర లైఫ్ అంతా చూసినట్లయితే అయితే మనిషికి విజ్ఞత ఉంది. విజ్ఞతతోటి మనం పర్యావరణాన్ని దీనంతటిని పర్యావరణం అంటాం. దాన్ని కాపాడుకోవాలి. పర్యావరణం కాపాడుకోవాలి అని అంటే సమతుల్యత మెయింటైన్ చేసుకోవాలి. ఇకలాజికల్ బ్యాలెన్స్ చాలా అవసరం. సమతుల్యత, ఇకలాజికల్ బ్యాలెన్స్. అందుకని ప్రకృతి వనరుల్ని, ప్రకృతిలో ఉన్నవి అవే రీసైకిల్ అవుతూ ఉంటాయి కాబట్టి దాన్ని మనం సద్వినియోగపరుచుకోవడం చాలా అవసరం. ఈ రోజుల్లో ఎక్కువ మనం కాలుష్యం గురించి వింటున్నాం. అందుకని కాలుష్య కారకాలని మనం ఎంత గుర్తించి వాటిని మినిమైజ్ చేసుకున్నట్లయితే, తగ్గించుకోగలిగినట్లయితే ప్రకృతి సంపద తిరిగి ఉండి మానవుడు కూడా సుఖ సంతోషాలతో జీవించడానికి అవకాశం ఉంటుంది. అందుచేత ఈ భూమి మీద ఎంత శాతం మనకి లైఫ్ ఉంది అన్నప్పుడు మనకి తెలుస్తూ ఉంటుంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్స్ సమర్పించు సమరం సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి,
మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.